హాయ్! మీరు బిట్‌కాయిన్ ట్రేడింగ్ చేస్తున్నారా? ఆర్ ఫారెక్స్ ట్రేడింగ్‌లో గోల్డ్ కానీ ట్రేడ్ చేస్తూ ఉంటే, ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. మీరు పెట్టే లాట్ సైజ్ చాలా ఇంపార్టెంట్. ఓకే. మీరు బిగినర్స్ అయితే లాట్ సైజు ఫారెక్స్ గోల్డ్ XAUSD పేర్స్ ట్రేడ్ చేస్తుంటే 0.01 ఓకే. ఈ లాట్ సైజ్‌తో ట్రై చేసుకోండి. అది బిట్‌కాయిన్ ట్రేడ్ చేస్తుందంటే బిలో 0.05 లాట్ సైజ్. అంతేగాని లాట్ సైజ్ ఎక్కువ వేసుకున్నారంటే మీ అకౌంట్ నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది. అంటే బ్లో అయిపోతుంది. సో మీరు ఫారెక్స్ ట్రేడ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ లాట్ సైజ్ అనేది చూసుకోవాలి. తెలియక లాట్ సైజ్ ఎక్కువ పెట్టేశారనుకోండి, జస్ట్ 2-3 పాయింట్స్ మూవ్తో మీ అకౌంట్ అనేది ఖాళీ అయిపోతుంది. అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా లాట్ సైజ్ అనేది పెట్టుకోవాలి. మీరు బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేసుకున్నా సరే, ఫారెక్స్‌లో ట్రేడ్ చేసుకున్నా సరే. అండ్ నెక్స్ట్ వచ్చి కరెక్ట్ ఎంట్రీ పాయింట్స్ చూసుకోవాలి. మోస్ట్లీ మన సెషన్స్ ఉన్నాయి కదా, 4 సెషన్స్, లండన్, టోక్యో, సిడ్నీ అండ్ న్యూయార్క్ సెషన్స్. ఈ సెషన్స్ మంచి టైమింగ్ ఏదో చూసుకుని అక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ టార్గెట్స్ సిస్టంలో ప్లేస్ చేసుకోండి. ఓకే, మీ మైండ్లో కాదు, సిస్టంలో ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మూమెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది వచ్చిందంటే. అందుకని చెప్పి మీరు సిస్టంలో స్టాప్ లాస్ టార్గెట్ పెట్టకపోతే మళ్ళీ అకౌంట్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా మీరు లాట్ సైజ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ కేర్ తీసుకోవాలి. అండ్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ పెట్టేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ కేర్ తీసుకోవాలి ఫారెక్స్ ట్రేడింగ్లో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.